ప్రతిరోజు మనం ఏదో ఒక దానికోసం ఎదురు చూస్తా ఉంటాం. మన సంతోషం ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉంటుంది. వారి కోసం ఎదురు చూస్తా ఉంటాం. వారిని చూస్తే సంతోషం. కొంతమంది డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. డబ్బుని చూస్తే సంతోషం. డబ్బు గ్లూకోజ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు సంతోషం, ఆనందం, మనుషులందరూ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు. డబ్బు లేకపోయేపటికి మనల్ని మనము దిగజార్చుకుంటాం. కోపం, స్ట్రెస్ అయిపోతూ ఉంటాం. మనుషుల మీద ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. యెషయా గ్రంథం 40:31 గమనిస్తే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సమస్యలుగా నడిచిపోతారు. మనం గమనించినట్లయితే దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఆ బలం ఎలాంటిదంటే, పక్షిరాజు ఏ విధంగా అయితే పైకి ఎగురుతుందో, పక్షిరాజు బలం అంటే, పక్షిరాజుని మనం గమనిస్తే పక్షిరాజుని ఈ భూమి మీద ఉన్న ఏ పక్షి కూడా దాడి చేయాలని ప్రయత్నం. పక్షిరాజుని దాడి చేసే ఏకైక పక్షి కాకి. కొన్నిసార్లు కాకి పక్షిరాజుని చంపేద్దామని ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసినప్పుడు పక్షిరాజు తిరిగి కాకితో ఫైట్ చేయదు. ఫైట్ చేయకపోగా ఏం చేస్తుందంటే, ఆ మెడ పట్టుకున్నప్పుడు పక్షిరాజు పైకి ఎగురుతా ఉంటుంది. ఎగురుతా ఉన్నప్పుడు ఏమైపోద్దంటే, ఈ కాకి కొంచెం దూరం మాత్రమే ఎగరగలుగుతుంది. పక్షిరాజు పైకి ఎగరడం వల్ల ఈ ఊపిరి పీల్చుకోలేక, ఎందుకంటే ఒక లెవెల్ వరకే ఆక్సిజన్ పీల్చుకోగలిగి, ఆ లెవెల్ దాటిన తర్వాత పీల్చుకోలేదు కాబట్టి ఆ పైకి ఎగురుతున్న కొద్దీ కాకి చనిపోతుంది. మన జీవితాల్లో కూడా మనం పొందుకునే బలం, దేవుని ద్వారా పొందుకునే బలం ఎలా ఉంటుందంటే, పక్షిరాజు వలె పైకి ఎగురుతుంది. శత్రువు మన మీద ఎంత దాడి చేయాలని ప్రయత్నిస్తే అంత పైకి ఎగురుతా ఉంటాం. అండ్ దేవుడిచ్చే బలం వల్ల మనం అలసిపోక సాగిపోతాం. ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవితంలో ప్రతిరోజు అలసిపోతూ ఉంటాం. మనుషులతో, పరిస్థితులతో, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, అలసిపోతూ ఉంటాం. కానీ దేవుడిచ్చే బలం, ఆర్థికమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవేవి కూడా మనల్ని కృంగదీయలేవు. అటువంటి బలము చేత దేవుడు మిమ్మలను కప్పునుగాక. గాడ్ బ్లెస్ యూ.